విశ్వంలో విద్యుదయస్కాంత వికిరణంలో అత్యంత ప్రమాదకరమైనవి, శక్తివంతమైనవి అతి నీలలోహిత కిరణాలు. ఇవి భూమిపైన పడినట్లయితే సకల జీవకోటికి చాలా ప్రమాదకరం. ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయంటే మానవులపైన పడినట్లయితే క్యాన్సరు, బ్లడ్ ప్రెషర్ వల్ల శరీరం అంతా ఎర్రగా మారి బొబ్బుల రూపంలో, మరియు లుకేమియా అనే బ్లడ్ క్యాన్సరు, అలాగే కళ్ళకు సంబంధించిన క్యాట్రాక్ట్ వ్యాధులతో విపరీతమైన అనారోగ్యానికి గురవుతారు. మొక్కలపైన పడినట్లయితే మొక్కలు తన ఆహారాన్ని తయారు చేసుకోలేక సకల జీవులకు వాటి నుంచి లభించే ఆహారము అందక ఆహారోత్పత్తి తగ్గి సకల జీవులు వినాశనానికి దారితీస్తుంది. మరి అటువంటి అతి నీలలోహిత కిరణాలు భూమిపైకి రాకుండా అడ్డుకునేది ఎవరు? ఆ అతి నీలలోహిత కిరణాల నుండి మనల్ని రక్షించింది ఎవరు? ఎస్, మీరు అనుకున్నట్టే ఓజోన్ పొర మనల్ని రక్షిస్తుంది. ఈ ఓజోన్ పొర ఎలా ఏర్పడుతుంది, ఈ ఓజోన్ పొరకు ఎలా ప్రమాదం సంభవిస్తుంది, ఈ ఓజోన్ పొరను మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఓజోన్ అనేది లేత నీలి రంగులో ఉండే ఒక వాయు పదార్థం. ఇది ఆక్సిజన్కి సంబంధించిన ఒక రూపం. దీని యొక్క ఫార్ములా O3. ఇది వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని యూవీ కిరణాల సహాయంతో పరమాణువు ఆక్సిజన్తో కలిసి O3గా మారుతుంది. ఇది భూమిపై ఉండే 3 పొరలలో రెండో పొరలో స్ట్రాటో ఆవరణంలో ఇది ఒక పొర వలె ఉంటుంది. ఈ ఓజోన్ పొర గురించి మొదటగా చార్లెస్ బాబ్రీ, హెన్రీ బుయినన్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తర్వాత కాలంలో ఓజోన్ యొక్క ధర్మాలను GMB డాబ్సన్ అనే శాస్త్రవేత్త వివరించారు. ఓజోన్ పొర ఎలా నశిస్తూ ఉందంటే భూమిపైన వెలువడే క్లోరో కార్బన్స్, ఇవి మనం నిత్యం వాడే ఫ్రిడ్జ్లు, ప్లాస్టిక్ ఫోమ్స్, ఏరోసెల్ క్యాన్స్ మరియు ఏసీలు, కంప్యూటర్ల నుండి, పరిశ్రమల నుండి వెలువడుతూ ఉంటాయి. ఇవి విడుదల చేసే ఫ్లోరో కార్బన్స్ మనకు ఎటువంటి హాని చేయవు మరియు విషపూరితం కూడా కాదు. అందువలన ఇవి మన వాతావరణంలో సుదీర్ఘంగా 40 నుండి 150 సంవత్సరాల వరకు ఉంటూనే ఉంటాయి. కానీ వీటిని యూవీ కిరణాలు అనగా అతి నీలలోహిత కిరణాలు వీటిని శోషించి క్లోరిన్ పరమాణువుల్ని విడుదల చేసి ఓజోన్ని క్షీణింపజేస్తాయి. ఒక్కొక్క క్లోరిన్ పరమాణువు అనేది దాదాపుగా 2 సంవత్సరాల పాటు స్ట్రాటో ఆవరణంలో ఉంటూ ఒక్కొక్క క్లోరిన్ పరమాణువు 1,00,000 ఓజోన్ అణువుల్ని నాశనం చేస్తాయి. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఫ్లోరో కార్బన్లు విడుదలయ్యి క్లోరిన్ పరమాణువుగా విడిపోయి అవి ఓజోన్ని పలచన చేయడం వల్ల అక్కడ దాదాపు 65% ఓజోన్ తగ్గినట్లయితే అక్కడ రంధ్రం ఏర్పడిందని మన శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. ఇలా ఆర్కిటికా ప్రాంతంలో ఓజోన్ రంధ్రం ఏర్పడిందని మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఓజోన్ గురించి చర్చ మొదలై ఈ ఓజోన్ని మనం ఎలా రక్షించుకోవాలని 1987లో కెనడా దేశంలో మాంట్రియల్ నగరంలో ఒక సమావేశం ఏర్పడింది. ఇక్కడ ఒక ఒప్పందం కూడా జరిగింది. ఈ ఒప్పందంలో ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఓజోన్ను విచ్ఛిన్నం చేసే పదార్థాలను ఉత్పత్తి తగ్గించడం మరియు వినియోగం తగ్గించడం అనే ఒక ఒప్పందం జరిగింది. దీనిని మాంట్రియల్ ప్రోటోకాల్ అంటారు. ఇప్పటి వరకు ఈ మాంట్రియల్ ప్రోటోకాల్కి 197 దేశాలు సంతకాలు చేశాయి. అందులో భాగంగా మన దేశంలో దాదాపు 9 రకాల ఫ్లోరో కార్బన్లు వాడేవారు. కానీ ఈ ఒప్పందం ప్రకారం ఓజోన్ని రక్షించే క్రమంలో ఇప్పటి వరకు దాదాపుగా 8 ఫ్లోరో కార్బన్ని పూర్తిగా ఉత్పత్తిని వినియోగంని ఆపివేశారు. మిగిలిన ఒక్క హైడ్రోక్లోరో కార్బన్ని కూడా నిలిపివేయడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. దీని కారణంగానే ప్రస్తుతం ఆర్కిటిక్లో ఏర్పడిన ఓజోన్ రంధ్రము 2066 నాటికి పూడుకుపోబోతున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి మనం ఓజోన్ పొర
రక్షణ వల్ల మనకి ఎటువంటి అతినీల లోహిత కిరణాలు తాకిడి అనేది రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా ఓజోన్ పొరని రక్షించడం అనే దానికోసం యుఎన్ఓ శాఖ 1994లో ప్రపంచ వాతావరణ సంస్థ సెప్టెంబర్ 16న ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ సంతకాల గుర్తుగా ప్రపంచ ఓజోన్ దినమని ప్రకటించింది. అందుకే మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినము జరుపుకుంటాము.